హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శ్రీలత. ఈ రోజు మనం హైదరాబాద్ స్పెషల్ డబుల్ కా మీఠా ఎలా చేయాలో తెలుసుకుందామండి. హైదరాబాద్ లో పెళ్లిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ముఖ్యంగా రంజాన్ సీజన్ లో ఈ డబుల్ కా మీఠా లేనిదే ఏ క్యాటరింగ్ ఏ ఫంక్షన్ కూడా జరగదు కదండి. అలాంటి డబుల్ కా మీఠా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ రోజు మీకు చేసి చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి స్టెప్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు: 1 ప్యాకెట్ మిల్క్ బ్రెడ్, 100 గ్రామ్స్ కోవా, 2 కప్స్ షుగర్, ఘీ, 2 కప్స్ మిల్క్, కొంచెం ఇలాచీ పౌడర్, పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, జీడిపప్పు, బాదం పప్పు. ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోండి. ఇలా 4 సైడ్స్ కట్ చేసిన తర్వాత ఇలా 4 క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెడితే బ్రెడ్ లో ఉన్న తేమ మొత్తం పోతుంది. ఇది రెడీమేడ్ పాలకోవా అండి. ఈ పాలకోవాలో వేడి పాలు కలుపుకొని పెట్టుకోండి. ఇందులో షుగర్ లేదు, షుగర్లెస్. మీరు షుగర్ది కూడా వాడుకోవచ్చు. ఇది కలిపి పక్కన పెట్టుకుంటే డబుల్ కా మీఠా చేసుకునే లోపల ఇది మొత్తం మెత్తగా రెడీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా డీప్గా ఉన్న కడాయిని పెట్టుకోండి. కొంచెం సన్ఫ్లవర్ నూనె, సగం నెయ్యి. ఇలా నెయ్యి నూనె 2 కలుపు తీసుకుంటే డబుల్ కా మీఠా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఓన్లీ నూనె తీసుకున్నా, ఓన్లీ నెయ్యి అయినా తీసుకోవచ్చు, కానీ కొంచెం ఎగ్గట టేస్ట్ ఉంటుంది. కాబట్టి 2 కలిపి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఈ నూనె నెయ్యి మరిగే వరకు వెయిట్ చేయండి. స్టవ్ మంటని కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా సరిపడినని వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా 2 వైపులా తిప్పుకొని ఇలా డీప్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా డీప్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇలా వేరొక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో జీడిపప్పు కూడా ఎర్రగా వేయించుకొని తీసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు ఒకటే వేయిస్తున్నానండి. మీకు కావాలంటే కిస్మిస్, పిస్తా కూడా చేసుకోవచ్చు. ఇలా రెడ్ కలర్లో వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూనె మూకుడిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా ఫ్లాట్గా ఉన్న మూకుడిని పెట్టుకోండి. ఇలా ఫ్లాట్గా మూకుడు పెట్టుకోవడం వలన బ్రెడ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి గుజ్జు కింద అయిపోకుండా ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన పాకం కోసం 2 కప్స్ పంచదార, 2 కప్స్ పంచదారకి 1 కప్ వాటర్ పడుతుంది. ఒకసారి పంచదార వాటర్లో కలిసేలాగా కలపండి. కలిపి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఇలా పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత ఒక 3-4 మినిట్స్ ఉంచి చాలండి. ఇలా జిగురుగా వస్తే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. 1 కప్ కాచి చల్లార్చిన పాలు, ఇవి కూడా ఒక మరుగు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇలా మరుగు వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇవి ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని షుగర్ పాకం అంతా ఈ బ్రెడ్లోకి ఇంకిపోయేలాగా చూసుకోండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఇందాక పక్కన పెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్. అంతే అండి, స్టవ్ ఆపేసుకోవడమే. ఈ కొంచెం పాలు, ఈ షుగర్ అనేది ఒక 20 మినిట్స్ ఇలా ఉంచితే అది బ్రెడ్ మొత్తం పీల్చుకొని ఈ రకంగా టేస్టీ డబుల్ కా మీఠా రెడీ అవుతుంది.
అంతే అండి, హైదరాబాదీ స్పెషల్ డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. షుగర్ అవన్నీ ఈక్వల్గా సరిపోయి సూపర్గా వచ్చింది. ఇంతే అండి, చూసారు కదా డబుల్ కా మీఠా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.